ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్లోదే. ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్క్వేర్ పిరమిడ్, బేస్ 40 mm, బేస్ 40 mm, హైట్ 60 mm ఇచ్చాడు. రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్ ఆన్ ది హెచ్పి, ఈ అన్నిటికి కామన్. సచ్ దట్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇన్క్లైన్ టు వీపీ. ఆల్ సైడ్స్ ఆర్ ఇన్క్లైన్ టు వీపీ అంటే బేస్ మనం ఇలా గీయాలి, మన లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. ఇట్స్ కట్స్ బై ఏ సెక్షన్ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు వీపీ అండ్ ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees టు హెచ్పి. మనకి ఇది మెయిన్ కాదు, మనకి ఏదైతే ఇంక్లినేషన్ ఇచ్చాడో ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees టు హెచ్పి. 60 degrees టు హెచ్పి అన్నది ఎక్కడ చేయాలి? ఏదైనా ఇంక్లైన్డ్ ఎట్ అంటే ఇంక్లైన్డ్ టు హెచ్పి అయితే ఈ పైన, ఇంక్లైన్ టు వీపీ అయితే కింద. ఇంక్లైన్ టు వీపీ అన్న, ప్యారలల్ టు వీపీ అన్న అవన్నీ మనకి కింద రాస్తాం. ఇంక్లైన్ టు హెచ్పి అంటే పైన. సో ఇది ఇలా వస్తుంది. ఒక 60 degreesతో కట్ అయింది. ఎక్కడి నుంచి కట్ అయింది? బైసెక్టింగ్ ది యాక్సిస్. ఇది యాక్సిస్ కదా, ఇది సెంటర్ ఎంత? ఇది. సో ఈ సెంటర్ నుంచి ఇలా 60 degreesతో కట్ అయింది. ఇప్పుడు దీనికి మనం డెవలప్మెంట్ డ్రా చేయాలి. అది ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ అర్థమైంది కదా, పెర్పెండిక్యులర్ టు వీపీ అంటే ఇది మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ పట్టించుకోవాల్సింది ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees టు హెచ్పి. అంటే హెచ్పికి 60 degreesతో ఇంక్లైన్డ్ అయి ఉంది. హెచ్పికి ఇంక్లైన్డ్ అంటే మనం పైన డ్రా చేస్తాం. సో పైన మనం ఏం చేస్తాం? ఈ పిరమిడ్ వస్తుంది కదా, దీన్ని బైసెక్ట్ చేయాలి. బైసెక్ట్ అనేది ఎక్కడి నుంచి ఏమన్నాడు? కొన్ని ఎలా అడుగుతాడంటే, ఇది ఉంది కదా, బైసెక్ట్ అది ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees టు ది హెచ్పి ఫ్రమ్ ది ఎపెక్స్ అంటాడు. ఎపెక్స్ అంటే పైన. ఇక్కడ నుంచి ఇలా బైసెక్ట్ చేసింది అంటాడు, లేకపోతే ఇలా బైసెక్ట్ చేసింది అంటాడు. మనకి ఎపెక్స్ అనలేదు. సో అప్పుడప్పుడు ఇంకెలా అంటాడు? ఈ ఎపెక్స్ దగ్గర నుంచి 15 mm కింద ఇలా ఒక, అంటే ఎలా అడుగుతాడంటే ఇంక్లైన్డ్ ఎట్ 60 degrees టు హెచ్పి ఫ్రమ్ ది 15 degrees బిలో ది ఎపెక్స్ అంటాడు. అంటే 15 mm బిలో ది ఎపెక్స్ అంటే 15 mm. ఈ ఎపెక్స్ నుంచి 15 mm కింద నుంచి ఇలా 45 degreesతో కట్ అయింది అని. ఓకే, అది ఎలా అంటే చెప్తున్నాను వినండి. సో ఎపెక్స్ అంటే ఇది, దీన్ని ఎపెక్స్ అంటారు. ఆర్ ఎపెక్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకే అప్పుడప్పుడు జనరేటర్ అంటాడు, అంటే బాగా ఎడ్జ్ అంటాడు, అది ఇష్టం, ఎలాగన్నా అనొచ్చు. సో ఇది యాక్సిస్. ఎప్పుడు కూడా యాంగిల్ అన్నది యాక్సిస్ దగ్గర నుంచి తీసుకుంటాం, అంతేగాని ఇక్కడ పెట్టుకుని యాక్సిస్ ఇలా కొట్టాం. ఎప్పుడు యాక్సిస్ మీద యాంగిల్, అంటే ఎంత యాంగిల్ అంటే ఆడిచ్చిన యాంగిల్ని యాక్సిస్ మీద పెట్టుకుని మనం కట్ చేస్తాం. ఇప్పుడు ఏమన్నాడు? బైసెక్టింగ్ ది యాక్సిస్ అన్నాడు. బైసెక్టింగ్ అంటే ఏంటి? ఇందులో యాక్సిస్ సగం నుంచి మనం తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ పాయింట్ పెట్టుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ప్రొట్రాక్టర్ ఇక్కడ పెట్టి ఇలా కట్ చేస్తాం. అదే ఎపెక్స్ నుంచి 15 mm అంటే ఇక్కడ నుంచి 15 mm తీసుకుని ఇక్కడ పాయింట్ పెట్టుకుని 15 mm, ఇక్కడ నుంచి 15 mm తీసుకుని ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇలా కట్ చేస్తాం. ఓకేనా? అదే డిఫరెన్స్. ఈ కట్ చేసిన దానికి మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ అలా ఏమన్నాడు? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇన్క్లైన్డ్ అని అన్నాడు. కాబట్టి మనం ఫస్ట్ ఇలా ఒకటి తీసుకుని, చిన్నది ఇలా తీసుకుని ఇలా ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకుని, అంటే తీసుకోకుండా స్ట్రైట్ లైన్ కొట్టినా పర్వాలేదు, అది ప్రాబ్లం కాదు. అంటే స్ట్రైట్ లైన్ ఎందుకంటే కొంచెం నీట్గా తెలుస్తుంది కదా అని అంతే. సో ఇక్కడ నుంచి 45, ఇక్కడ నుంచి 0, 10, 20, 30, 45. సో మనకు సైడ్ ఎంత అన్నాడు? 40 mm. సో సో 10 mm, 20 mm, 30 mm, 40 mm కావాలంటే చూడండి, ఇది 40 mm. ఓకే, సరే మనకి కరెక్ట్గా 40 mm వచ్చింది, సరిపోయింది. నెక్స్ట్ ఇటు కూడా 40 mm, ఇటు కూడా 40 mm కదా. ఓకే, ఇది ఎంత ఉందో సేమ్ అంత లెంత్ ఇక్కడ. సో ఈ రెండింటిని కలపడం. కలిపిన తర్వాత
ఓకే, నెక్స్ట్ ఇలా రెండింటిని కలపాలి, పిరమిడ్ కాబట్టి. కలిపిన తర్వాత ఇలా పైకి డ్రా చేయాలి, ఎక్స్టెండ్ చేయాలి లైన్స్ని. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇది బేస్. ఇప్పుడు ఈ హైట్ ఎంత ఉండాలన్నాడు, హైట్ 60 mm. సో 60 mm పెట్టుకుని ఎందుకు డార్క్గా గీసానంటే మనం ఫ్రంట్ చూసినప్పుడు ఈ ఫేస్ కనపడుతుంది, ఇది మధ్యలో లైన్. సో ఈ లైన్ ఇదనమాట. సో ప్రాబ్లం లేదు. బైసెక్టింగ్ ద యాక్సెస్ అని ఎక్కడ వచ్చినా అంటే ఈ యాక్సెస్ యొక్క సెంటర్ నుంచి యాంగిల్ తీసుకోవాలి అని. ఇది 60 కదా, దీంట్లో సెంటర్ అంటే ఎంత, 30. సో 30. ఫస్ట్ ఇక్కడ నార్మల్గా ఒక లైట్ లైన్ కొట్టుకుందాం. కొట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత యాంగిల్ అన్నాడు, 60 degrees యాంగిల్ అన్నాడు. ఎప్పుడు చూడ 60 degrees టు హెచ్పి అంటే మనం పైన కట్ చేయాలని మీనింగ్. సో ఇక్కడ 60 degrees పెట్టుకుని 0, 10, 20, 30, 60 కట్ చేయడమే. ఓకే, ఇలా కట్ చేసాం. ఇప్పుడు మనకు మెయిన్ డయాగ్రామ్ ఇది ఆల్రెడీ కట్ అయిపోయిన పార్ట్ కదా, కొంచెం చెరిపేస్తే లైట్గా అవుతుంది. కొంచెం చెరుపుదాం. సో అంటే కన్స్ట్రక్షన్ వాడికి తెలియాలి, కాకపోతే కొంచెం లైట్గా ఉండాలి. ఓకే, అంతే, ఇది మనకు కావాల్సిన పాయింట్. సో దీన్ని, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇక్కడ వరకు లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ పాయింట్ని పి అనుకుందాం. ఇక్కడ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ, బి, సి, డి. ఇది ఏ డాష్, ఇది పి అనుకుందాం. ఇది బి డాష్, డి డాష్ అండ్ సి డాష్. ఓకే, ఇప్పుడు సేమ్ ఇందాకట్లాగే ఇలా తీసుకుంటాం. ఇక్కడ ట్రూ లెంత్ కింద అంటే ఇలా ఆర్క్ పెట్టి ఇలా కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం అలా ఎప్పుడు చేస్తాం, ఓన్లీ వన్ ఫేస్ కనపడుతున్నప్పుడు మాత్రం అలా చేస్తాం, అది ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఇక్కడ వరకు తెచ్చి ఇలా ఒక లైన్ కొట్టి ఇప్పుడు సర్క్యులర్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ సర్క్యులర్ తీసుకుని ఇలా కొట్టిన తర్వాత ఈ సైడ్ యొక్క లెంత్ ఎంతో తీసుకుని, ఇది పిరమిడ్, అదే ఈ పిరమిడ్ 4 sides కాబట్టి 4 arcs, 1, 2, 3 అండ్ ఫైనల్లీ 4. ఇప్పుడు అన్నీ ఫస్ట్ కలపాలి, కానీ ఇంకా డార్క్గా మాత్రం గీయకూడదు. ఇదంతా ఫస్ట్ లైట్గా గీసుకుందాం, ఎందుకంటే కట్ సెక్షన్ ఉంది కదా, సో అది ఇంకా డ్రా చేయాల్సింది చాలా ఉంది. సో ఫస్ట్ ఇలా లైట్గా గీసుకుందాం. ఓకే, ఇప్పుడు లైట్గా ఇది కూడా లైట్గా గీద్దాం. సో ఇది తర్వాత గీసుకుందాంలే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో తీసుకుని, అంటే ఏ టు పి, దీనికి కూడా మనం నేమ్స్ పెట్టుకుందాం. ఏ, బి, సి, డి. నేమ్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఏబిసిడి మళ్ళీ ఏ రిపీట్ అవుతుంది. ఎందుకు, ఏబిసిడి మళ్ళీ ఏ. సో అదే అనమాట ఇది ప్యాటర్న్. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి ఏ టు పి మనకి ఎంత ఉందో తీసుకుని ఇక్కడ పెడదాం. ఓకే, ఇది ఒక పాయింట్ P1. నెక్స్ట్ ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ నుంచి వెర్టికల్ లైన్ కొట్టాలి ఇలా. సరే, హారిజాంటల్ లైన్ దీని మీదకి ఇలా కొట్టాలి ఇక్కడికి. ఓకే, కొట్టిన తర్వాత ఇలా డయాగ్రామ్ని తిప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకుని ఇలా
ఆర్క్ కొడదాం. ఆర్క్ కొట్టిన తర్వాత ఈ లైన్ ఏంటి, ఇది బి డాష్ డి డాష్ లైన్ అంతే కదా, బి డాష్ డి డాష్ లైన్. సో ఇది బి డాష్ని ఎక్కడ మీట్ అయింది, ఇక్కడ. డి డాష్ని ఎక్కడ మీట్ అయింది, ఇక్కడ. ఇది P2 P3 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది లాస్ట్ పాయింట్ సి, ఇది సి డాష్, ఇది సి డాష్ కదా, ఈ లైన్ ఇది కదా సి డాష్. సో సి డాష్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ కొట్టిన తర్వాత దీన్ని కూడా సేమ్ ఇలా తిప్పిన తర్వాత సికి సి డాష్ దగ్గర నుంచి వచ్చిన ఇది ఎక్కడ మీట్ అయింది, ఇక్కడ. సో ఇది P4 అనుకుందాం. ఇక్కడ మనం ఈ P డాష్ని ఇలా ఎక్స్టెండ్ ఎందుకు చేయలేదంటే ఇది P డాష్ కూడా సేమ్ ఒకే లైన్ మీద ఉంది. సో ఇక్కడ ఒకే లైన్ మీద ఉన్నప్పుడు మనం దీన్ని ఇలా చేయలేం. అందుకని ఏం చేసాం, ఈ P డాష్ని ఇలా కింద తెచ్చుకుని ఈ సైడ్ మీద ఎక్కడ కట్ అవుతుందో చూసుకుని ఆ సైడ్ మీద మనం ఇక్కడ కట్ చేసాం. అర్థమవుతుందా? సో అలా చేసాం అనమాట. ఇప్పుడు ఈ అన్ని లైన్స్ని కూడా మనం కలుపుదాం. ఇది మన రిక్వైర్డ్ వ్యూ అనమాట. మనకి డయాగ్రామ్ తప్ప మిగిలినవన్నీ కూడా లైట్గానే ఉండాలి. సో ఇది ఏ కదా, ఇది కూడా ఏ కదా. సో దీన్ని కూడా మనం కట్ చేయాలి కదా. సో ఏ దగ్గర నుంచి ఎంత లెంత్, ఇది ఎంత లెంత్ ఉందో ఇక్కడ కూడా అంత లెంత్ కట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఎంత ఉందో తీసుకుని ఇక్కడ ఇలా పెట్టుకుని ఇది కూడా కట్ చేసాం. సో ఇలా కొట్టిన తర్వాత డయాగ్రామ్ని మొత్తం ఇప్పుడు డార్క్ చేద్దాం. ఓకే, ఇది మనకు కావాల్సిన డయాగ్రామ్ అనమాట, షేప్. అంటే ఇది ఇలా కట్ చేసాక మనకి ఇలాంటి షేప్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ డైమెన్షన్స్ ఇస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 40 mm అని, అంతే కదా, క్వశ్చన్లో 40 ఇచ్చాడు కదా. సో 40, ఇక్కడ నుంచి ఇక్కడికి 60, అంతే. ఇది మనకి రిక్వైర్డ్ డయాగ్రామ్.